హలో హాయ్ వనక్కం నమస్తే వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు మనం జస్ట్ ఒక మినీ బ్లాగ్ టైప్ చేస్తున్నాం. మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైంటుంది. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ బ్లాగ్ ఆఫ్ నెక్స్ట్ ట్రిప్. అండ్ ప్రిపరేషన్ అంటే పెద్ద ఏం లేదు, బండి అయితే మొత్తం కండిషన్లోనే ఉంది. నేను సర్వీస్ కూడా చేంజ్ అయిన తర్వాత పెద్ద తిరగడే లేదు. చిక్మంగళూరు ట్రిప్ ఒకటి వెళ్ళొచ్చా. అండ్ ఆయిల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఆయిల్ మంచిగానే ఉంది. జస్ట్ ఏంటిది బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకొని కొంచెం జనరల్ చెకప్ చేయించుకొని బండి వాటర్ వాష్ చేయించాలి. బ్రేక్ ప్యాడ్స్ కోసం అయితే ఇప్పుడు నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నా. అనేది అయితే ఏం చెప్పను, నెక్స్ట్ అవే వీడియోస్ వస్తాయి ఛానల్లో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాంగ్ ట్రిప్స్ వెళ్ళి వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. జస్ట్ మన లోకల్ వీడియోస్లో పెట్టాను. హోప్ ఇప్పటి నుంచి లాంగ్ ట్రావెల్ చేసి మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకున్నాము. కానీ కేరళలో మొత్తం రెయిన్స్ ఉన్నాయి. మా ఫస్ట్ వచ్చేసి మేము కేరళ సిరీసే చేద్దాం అనుకున్నాం. కానీ కేరళలో ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది క్లైమేట్. ఒకరోజు రెడ్ అలర్ట్ అంటారు, ఫ్లడ్స్ అంటారు, రెయిన్స్ అంటారు, మళ్ళా ఒక 2 రోజులకి ఫ్రీ అయిపోతుంది. సో ఇది మొత్తానికి అయితే సౌత్ ఇండియానే ఉంటుంది ట్రిప్ మాత్రం. కానీ పర్టికులర్గా ఏది అని ఫిక్స్ అవ్వలేదు. కానీ మచ్ డిసప్పాయింటెడ్ అబ్బా. అసలు కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, అంటే డీటెయిల్గా, జస్ట్ లైక్ మెయిన్ ప్లేసెస్ కాకుండా చిన్న చిన్న ఊర్లు ఇవన్నీ కేరళ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం ఒక 5 days అట్లా స్టే చేసి. కానీ కేరళలో అస్సలు ఏం బాగాలేదు సిచ్యువేషన్స్. అంటే క్లైమేట్ బాగాలేదు అంతే. రిస్క్ తీసుకోలేం, వెళ్ళి అక్కడ స్టక్ అయిపోవడం కన్నా వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం బెటర్ అనిపిస్తుంది. చూద్దాం, వెదర్ అప్డేట్స్ని బట్టి అప్పటికప్పుడు ప్లాన్స్ అయినా చేంజ్ చేసుకుందాం, ఏం పర్లేదు. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలా మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. అక్కడ ముందర సేల్స్, సర్వీస్ వచ్చేసి వెనక్కు ఉంటుంది. ఏంద్రా బాబు ఆడవిడు ట్రాఫిక్, ఏం చేస్తున్నారా? ఓకే, షోరూమ్కి వచ్చేసినాం, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. లెట్స్ చెక్ ద బ్రేక్ ప్యాడ్స్ హియర్. అన్నా హిమాలయన్ 411 బ్రేక్ ప్యాడ్స్. బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఇవ్వండి అన్న. ₹250 బ్రేక్ ప్యాడ్స్. సో బ్రేక్ ప్యాడ్స్ తీసుకున్నా. ఇవి రేర్ మాత్రమే, ఫ్రంట్ కాదు. ₹250 ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీవే, బిల్ ఇచ్చాడు. ఇక్కడే చేంజ్ చేపిద్దామని అడిగినా, కానీ వీళ్ళు టైం పడుతుంది అన్నారు. 2 hours 10 minutes మనకి 2 hours ఇక్కడ వెయిట్ చేస్తారు. సో బయట చేయించుకుందాం అనుకున్నా. అంటే షోరూంలో ఏదైనా చేయించుకోవాలంటే కొంచెం టైం ఉండాలి మన దగ్గర, ఆగలేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. వీఆర్ అట్ రాజువార్ నౌ. కర్నూలులో ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా క్రమశిక్షణగా పట్టుబద్ధంగా పాటించే ఒకే ఒక్క ప్లేస్ రాజువార్. బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి నేను ఎక్కడికి వచ్చినా అంటే, మీరు ఇక్కడ రాజ్ థియేటర్ దగ్గర ఇక్కడ ఆపోజిట్లోనే ఒక ఆయన ఉంటాడు మెకానిక్, రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషలిస్ట్. అన్నీ రాయల్ ఎన్ఫీల్డే చూస్తారు. ఆసాద్ ఆటో గ్యారేజ్ అని
సో ఇక్కడైతే మనం ఇప్పుడు చేంజ్ చేస్తాం బ్రేక్ ప్యాడ్స్. అస్సలాము అలైకుం. బ్రేక్ ప్యాడ్ అని ఎందుకన్నా అది రాజ్ థియేటర్ ఆపోజిటే ఉంటుంది. అసద్ ఆటో గ్యారేజ్, రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషలిస్ట్. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ వేస్తారు. ఆయిల్ మొత్తం పోయింది, ఆయిల్ మళ్ళీ వేయాలి ఇప్పుడు. ఇది మన ఓల్డ్ బ్రేక్ ప్యాడ్స్ పరిస్థితి. ఇవే బ్రేక్ ప్యాడ్స్ నేను ట్రిప్ పోయిండే ఎక్కడ హ్యాండ్ ఇస్తుండేనో తెలియదు. అసలు ఏం లేవు, 10% కూడా మిగిలిలే, ఇంకా మొత్తం పోయింది. సో ఎక్కడికైనా వెళ్ళే ముందు ట్రిప్స్కి ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది ఇదే, బ్రేక్ ప్యాడ్స్. ఇవి లేకపోతే అంతే, వేస్టెడ్. బ్రేక్ ప్యాడ్స్ కంప్లీటెడ్, జనరల్ చెకప్ కంప్లీటెడ్. ఇంకా వాష్ చేసి బండి వాటర్ సర్వీస్ చేయించి ఇంట్లో పెట్టేస్తే అయిపోయింది. సో మన ట్రిప్ స్టార్ట్ అయ్యేది డే ఆఫ్టర్ టుమారో అర్లీ మార్నింగ్, దట్ ఈస్ ఫ్రైడే అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం. ఎవరెవరు వెళ్తున్నాం అంటే చెప్పినా ఇందాక, అబ్దుల్, ధను, 2 బైక్స్ వస్తాయి. అందరికి పిలియన్స్ ఉంటారు. అబ్దుల్ డామినర్ 400 అండ్ ధనుష్ది ADV 390 KTM. మన బ్లాక్ హార్స్ రెడీ. మొత్తం జనరల్ సర్వీస్ అయిపోయింది, వాష్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా స్ట్రైట్గా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేయడమే. బండి అయితే ఫుల్లీ రెడీ. ఇంకా మనం రెడీ కావాల్సింది ట్రిప్ కోసం. సో ఈ వ్లాగ్ కిందే నెక్స్ట్ మన ట్రిప్ వీడియోస్లో కలుసుకుందాం. మిస్ చేయకుండా ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి కంటిన్యూ వస్తాయి వీడియోస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.